మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య కాలేజీ నుంచే వైరం ఉందనే విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు. అయితే ఇదంతా పైకి మాత్రమేనని, లోపల వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య రహస్య స్నేహం ఉందని అనుమానిస్తూ ఉంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చాలామంది నేతలు జైలుకు కూడా వెళ్లారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చినా ఆయన్ని మాత్రం తాపీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే మదనపల్లె తహసీల్దార్ ఆఫీస్లో ఫైల్స్ దగ్గమయ్యాయి. ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూపత్రాలే కావడంతో ప్రభుత్వం కేసు పెట్టింది. సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వెనుక పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారని పలువురిని నిందితులుగా చేర్చింది. మొదట్లో హడావుడి చేసింది, కానీ తర్వాత వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో గెలిచారంటూ పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై టీడీపీ అభ్యర్థితో పాటు ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. ఒకవేళ పెద్దిరెడ్డిపై అనర్హత వేటు పడితే టీడీపీ అభ్యర్థి చల్లాబాబు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. తమకు అందివచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోవట్లేదు. దాని సంగతి పక్కన పెడితే రాగానిపల్లెలో దాదాపు 900 ఎకరాలను పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి. అయినా ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా పులిచెర్ల మండలం మంగళంపేటలో దాదాపు 75 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారు. అక్కడే ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు. ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా నిర్మించుకున్నారు. ఆధారాలతో సహా ఈ వ్యవహారాన్ని ఈనాడు బయటపెట్టింది. అయినా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది తెలియట్లేదు. పెద్దిరెడ్డి ఆక్రమణ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్తోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా అటవీ శాఖను విచారణ కోరినట్లు సమాచారం. అయితే ఇలాంటివి గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. పలు అంశాల్లో పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య రహస్య స్నేహం ఉందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఇది కూడా అంతేనని చాలామంది భావిస్తున్నారు.